మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటూ నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకి అనూహ్యమైన స్పందన లభించింది. ఒక్క 2023-24లోనే 9.5 లక్షల కోట్లు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి అయినాయి. 9 ఏళ్లలో 5 రెట్లు దూసుకెళ్ళింది. మనం వినియోగిస్తున్న ఫోన్లో 99% ఇప్పుడు భారత్లోనే తయారవుతున్నాయి. విడిభాగాల తయారీకి 22,919 కోట్లు ఏదైతే పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇవ్వడం వల్ల వచ్చినటువంటిది. యాక్చువల్గా గత 10 ఏళ్లలో 2013-14 కాంగ్రెస్ దిగిపోయే టైంకి మొబైల్ తయారీ యూనిట్లు 2 ఉంటే ఇప్పుడు 300 ఉన్నాయి భారతదేశంలో. మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు అప్పట్లో 26% అయితే ఇప్పుడు 99.2%. మొబైల్స్ తయారీ అప్పట్లో 18,900 కోట్లు ఇండియాలో తయారైతే ఇప్పుడు 4.2 లక్షల కోట్లు తయారవుతున్నాయి. మొబైల్ ఎగుమతులు అప్పట్లో 1,566 కోట్లు అయితే ఇప్పుడు 1,20,000 కోట్లు. దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి దిగుమతులు ఎగుమతులు చూస్తే 21-22 నాటికి పరిస్థితి భారీగా మార్పు చోటు చేసుకుంది. అప్పట్లో ఏదైతే 1,16,895 నుంచి ఇప్పుడు 6,40,810 కోట్ల దగ్గరికి వెళ్ళిపోయింది. అట్లాగే దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీలో టీవీలు వంటి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో ఏకంగా 1,07,627 కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయి. మన దగ్గర నుంచి ఎలక్ట్రానిక్స్ తయారవుతున్నాయి. ఆటో ఎలక్ట్రానిక్స్లో 66,378, వేరబుల్స్ హీరబుల్స్లో 20,697 కోట్ల రూపాయలు విలువైనవి. ఓవరాల్గా చైనా నుంచి ఇప్పటికీ మనం చాలా వరకు తేగలిగాం. ఇప్పటికీ చూసినా 40%, ఇంకా 60% తీసుకురావాల్సి ఉంది.